పరిశుద్ధాత్మను గూర్చి 4 మాటలు మనం వినటం, పరిశుద్ధాత్మ చేత నింపబడటం, ప్రభువులో మనల్ని మనం పరీక్షించుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎక్కువగా మనం ప్రార్థనలోనే ఉండాలి. శనివారం ఒక చిన్న వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. పద్దెనిమిదవ కీర్తన 24వ వాక్యం మైక్లో చదువుతారు. 18వ కీర్తన 24వ వాక్యం. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూసి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. మరలా చదువు. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దావీదు ఈ కీర్తన వ్రాసుకున్నాడు. నేను నిర్దోషిగా ఉండుట దేవుడు చూసి ఆయన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను. ఇప్పుడు మనం ఆ మాట చెప్పగలగాలి. ఆయన దృష్టికి కనబడింది. దేవుని దృష్టికి ఏమిటంటే దావీదు చేతుల యొక్క నిర్దోషత్వం. ఆయన నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు అతనికి ప్రతిఫలం ఇచ్చాడు. 32వ కీర్తనలో కూడా ఆ ప్రక్కనే ఉంటుంది. రెండో వాక్యములో ఏమని వ్రాయబడింది? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుడు మనల్ని దోష, నిర్దోష అని ఎంచాలి. సహజంగా ఈ లోకంలో ప్రతి మనిషి మనుషుల ఎదుట నిర్దోషత్వాన్ని కనపరుచుకోవటానికి ప్రయత్నిస్తారు. అది లోకములోనైనా సంఘ పరిస్థితుల్లోనైనా ఎక్కువగా కోరుకుంటారు. మరి ఇక్కడ దేవుని చేత ఒక వ్యక్తి నిర్దోషి అనిపించుకోవాలి. లోకములో అందరికీ లేనిది
మనకు కావాల్సింది ఏమిటంటే నిర్దోషత్వం. ఎందుకు? మనం ఆరాధన చేస్తున్న యేసయ్య, నోట్ చేసుకోండి, ఆ వాక్యం ఉంది, పాపులలో చేరక, హెబ్రీ పత్రికలో 7లో ఉంటుంది చూడండి, పాపులలో చేరక అనే పదం ఉంది. ఆయన ఎవరు? మనం ఆరాధన చేస్తున్నాం కదా పెదవులతో అనే సంగతిలో హెబ్రీ గ్రంథకర్త 7:26లో చూస్తే మనకు కనబడుతుంది. నేను రెఫరెన్స్ చెప్పకపోతే వీరికి అర్థం కాదు. పవిత్రుడును, చెప్పండి అందరూ, నెక్స్ట్ నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో మనం ఆరాధన చేస్తున్న దేవుడెవరు? నిర్దోషి. మరి పేతురు మొదటి పత్రికలో 1వ అధ్యాయము 18, 19 ఈ 2 వాక్యాలు మనం చదువుకుంటే ఒక్కసారి మీరు ఆ పదాలు కూడా చూడండి. ఏది? 1 పేతురు 1వ అధ్యాయం 18, 19 ఈ వాక్యాలు ఏముంది? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మనం విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును. అదిగో ఏ రక్తం చేత? యేసు రక్తం నిర్దోషమైనది. యేసుక్రీస్తు నిర్దోషి. మనలో ఎందుకు ఆయన నిర్దోషత్వాన్ని చూస్తున్నాడంటే ఆయన నిర్దోషమైన రక్తం చేత మనల్ని కడిగాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. క్రీస్తుని ఎరగక మునుపు నిర్దోషత్వం మనలో లేదు. నిర్దోషమైన దేవుని దగ్గరకు మనం వచ్చాం. ఆయన నిర్దోషమైన రక్తం మనల్ని కడిగింది, పరిశుద్ధపరిచింది. మరి ఆ నిర్దోషత్వాన్ని మనం కాపాడుకోవాలి. అది మనుషుల ద్వారా మనం దోషి, నిర్దోషి అని ఎంచబడే దానికంటే కూడా దైవజనుడైన దావీదు చెప్పినట్లు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి. నిర్ధారణ ఆయన చేయాలి, దోష నిర్దోష అని. మనం కూడా, నేనైనా మీరైనా మనమంతా కూడా మనుషుల చేత నిర్దోషులము అనిపించుకునే దానికంటే కూడా ఆ నిర్దోషి అయిన దేవుడు ఆయన రక్తంతో మనల్ని కడిగాడు గనుక ఆయన చేత మనం నిర్దోషి, ఇతడు దోషి కాదు నిర్దోషి అని ఆయన సాక్ష్యం మన మీద ఎల్లప్పుడూ ఉండాలి. నిర్దోషత్వానికి తగిన ప్రతిఫలం ఒకటి ఉంది. దావీదు అదే అంటాడు కదా, నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చును. మీరు అనండి ఆ మాట అంతా గట్టిగా అనాలి. మరి అలా చేతులు పైకైతే అనుకోండి, తప్పే ఉంది. నా చేతుల నిర్దోషత్వమును బట్టి నేనా మీకు ప్రతిఫలం ఇచ్చేది? చెప్పండి చెప్పండి చెప్పండి. మీరా నాకు ప్రతిఫలం ఇచ్చేది? నా చేతుల నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు
ప్రతిఫల మిచ్చును. ఆయన ఇస్తున్నారు గనుకనే ప్రతిఫలం మన నిర్దోషత్వాన్ని బట్టి ఈ రోజున మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి, నెమ్మదిగా బ్రతుకుతున్నారు, సౌఖ్యాన్ని అనుభవిస్తున్నారు. మరి గతకాల జీవితం తలంచుకుంటేనే మనకు నీచంగా కనబడుతుంది. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు, పిల్లలు మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవిస్తూ, మీ వ్యాపారాలు అభివృద్ధి పొంది, మీ కళ్ళ ముందు మీ పిల్లలు సౌఖ్యంగా కనబడుతూ, నోటి నిండా నవ్వు కలిగి అనేక ఆశీర్వాదాలు అనుభవించడానికి ఒక ప్రబలమైన కారణం ఏమిటంటే, మీ నిర్దోషత్వాన్ని బట్టి ఆయన మీకు ప్రతిఫలం ఇచ్చెను. ఈ మంచి మనస్సాక్షి మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి. ఈ మాట మనం చెప్పగలగాలి. దావీదును రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడారు. నేను చెప్పే ప్రతి మాట వేరుగా భావించుకోబాకండి. రకరకాలుగా మాట్లాడారు. దావీదుకు నలుదిశలా కొన్నిసార్లు శత్రువులు ఎదురయ్యారు. తర్వాత తన ఇంట్లో కూడా కొంతమంది శత్రువులు, అబ్షాలోము లాంటి వ్యక్తులు లేచారు. ఖాళీ నడకన, కాళ్ళకు చెప్పులు లేకుండా తలకప్పుకొని అరణ్యానికి ఒక మహారాజు అయ్యుండి పారిపోయాడు. ఆ హీన స్థితిని చూస్తే నా గుండె జల్లంది. ఒక మహారాజు ఏమిటి, కాళ్ళకు చెప్పులు లేకుండా తలకప్పుకొని అరణ్యానికి వెళ్ళి అక్కడ తలదాచుకున్నాడే అనిపించింది. అలా వెళ్తుంటే షిమి లాంటి వ్యక్తులు కూడా రకరకాలుగా మాట్లాడారు. నీ యజమానుని రాజ్యాన్ని నువ్వు తీసుకున్నావు సౌలుది, అందుకే ఇప్పుడు నీ కుమారుడే నీకు విరోధంగా లేచాడు, నువ్వు విత్తుకున్నావు, నువ్వు పంట కోసావు అని రకరకాలుగా మాట్లాడారు. ఇంకా మాటలు కొంచెం టఫ్గా ఉంటాయి. దావీదు నన్న మాటలు, చీపో నరహంతకుడా, దుర్మార్గుడా అన్నాడు. అన్ని మాటలు మాట్లాడుతున్నా పక్కనున్న అభిషయ్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఏంటయ్యా అతడు అలా మాట్లాడతాడన్నా, దేవుడు అనుమతించాడు మాట్లాడినాయి అని ఒక చిన్న మాట అన్నాడండి. కీర్తనలోనే ఉంది, మీరు చదవండి. 26 6వ వాక్యంలో ఏమని రాయబడింది చూడండి. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. ఏంటిది? నిర్దోషినని. అందరూ చదవండి, అందరూ చదువుకోండి. ఆ మాట దావీదు అన్న మాట. ఎవరు ఎన్ననుకున్నా, ఏం జరుగుతున్నా, దావీదు జీవితంలో అనుకున్నది ఏంటంటే చెప్పండి, నిర్దోషినని నా చేతులు నేను కడుక్కొందును. మనకి మంచి మనస్సాక్షి ఉంటే చాలు. కొన్నిసార్లు ఇంటి ప్రక్కన వారే విరోధంగా లేవచ్చు, మీకు రకరకాలుగా మాట్లాడవచ్చు. నిన్న ఒక సహోదరుడు వచ్చి చెప్పారు, మందిరానికి వస్తున్నానని నా ఇంటి వారే నాకు పగస్తులు అయ్యారండి అని. మనకు ఉండవలసిన ఒక మంచి మనస్సాక్షి. దావీదు జీవితంలో ఇది అనుభవించాడు. నేను నిర్దోషినని నా చేతులను కడుగుకొందును. ఇంకా పై మాటలు మీరు తర్వాత చదువుకోండి. 4వ వాక్యం నుంచి చూస్తే చాలా దారుణంగా మాట్లాడారు దావీదే.
నేను నిర్దోషిని, నా చేతుల్ని నేను కడుక్కుంటున్నాను. నా నిర్దోషత్వాన్ని బట్టి నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రియమైన సహోదరులారా, రేపు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని భుజించి పానం చేసేదానికి ముందు మీరొకసారి మీ చేతుల్ని చూసుకొని, మీ వ్యక్తిగత జీవితాలను మీరు పరీక్షించుకొని, నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు దేవుడు ప్రతిఫలం ఇచ్చును, నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును. ప్రభు శరీరములో, ప్రభు రక్తంలో పాలు పొందే పద్ధతిని కూడా దైవజనుడు పౌలు ఏం చెప్పారు తెలుసా? ఆయన శరీరము రక్తాన్ని భుజించటానికి వచ్చిన మీరు అయోగ్యముగా పాలు పొందొద్దు అని చెప్పి మిమ్ములను మీరు పరీక్షించుకోనండి. ఇక్కడ దావీదు ఏమంటాడంటే, మీ చేతుల సంగతి నాకు తెలియదు, మీ చేతుల సంగతి నాకు తెలియదు, మీ చేతుల సంగతి నాకు తెలియదు. నా మట్టుకు నా చేతుల సంగతి నేను చెప్తున్నాను. నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇస్తాడు. పౌలు చెప్పిన మాట కూడా, ఆయన శరీరమును రక్తమును భుజించి పానం చేసే మీరు మిమ్ములను మీరు పరీక్షించుకొనండి. ఒక్కసారి చదువుకోండి, మీకు జ్ఞాపకంగా ఉంటుంది. భార్యను భర్త పరీక్షించకూడదు, భర్తను భార్య పరీక్షించకూడదు. ఒక విశ్వాసిని ఇంకొక విశ్వాసి పరీక్షించకూడదు. ఈ విశ్వాసిని ఆ విశ్వాసి పరీక్షించకూడదు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 27 నుండి చదువుతారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఎవరు అయోగ్యంగా పాలు పొందుతారో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. అతడు అపరాధి అవుతాడు. అయోగ్యంగా పాలు పొందితే అతడు అపరాధి అవుతాడు. నెక్స్ట్, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుష్యుడు తన్ను తాను ఆ మాట వాడండి అందరూ. మీరు అనుకోండి మరొకసారి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వారిని వీరు, వీరిని వారు కాదు. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఆ సిస్టర్ నీ సిస్టర్, ఈ సిస్టర్ ఆ సిస్టర్ కాదు. అక్కడ రాయబడిన మాట. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, బ్రదర్ని బ్రదర్ కాదు. ఏమని రాయబడింది? ప్రతి వారు తన్ను తాను. మీ వ్యక్తిగతం ఇది, మీ వ్యక్తిగతం. అందుకే అనేక పర్యాయాలు నేను గత 20 సంవత్సరాల నుండి విశ్వాసుల్ని వాక్యం ద్వారా తెలియజేయటమే, ఈ చెప్పటమే తప్ప మీరు పాలు పొందొద్దు అని నేను చెప్పను. ఎందుకంటే అది మీ వ్యక్తిగతం. వాక్యం చెప్తున్నప్పుడు మీ చేతుల నిర్దోషత్వాన్ని మీరు గమనిస్తారు. ఆ నిర్దోషత్వం ఉన్నప్పుడు మీరు పాలు పొందుతారు. పాలు పొందకపోతే అది ప్రభువు ప్రతిఫలం ఇస్తాడు, నేనివ్వలేను. తన్ను తాను అనే పదం ఉంది. ఒకవేళ అలా తన్ను తాను పరీక్షించుకోకుండా, విమర్శించుకోకుండా పాలు పొందితే అతడు బలహీనుడవుతాడు. తర్వాత అతడు రోగి అవుతాడు. అతడు ఆత్మీయముగా నిద్రిస్తాడు. అతడికి కలిగేది ఆ పనిష్మెంట్.
అందుకని నువ్వు అపరాధివి, నువ్వు పాలు పొందకూడదు, నువ్వు నిర్దోషివి కాదు, పాలు పొందకూడదు అని మనం అనటానికి వీల్లేదు. ఒక కుటుంబంలోనైనా, ఒక విశ్వాస జీవితంలోనైనా. ఇంకా కింద కూడా ఒక మాట ఉంది, 31 అనుకుంటాను. మనల్ని మనమే విమర్శించుకో. అది అక్కడ కూడా ఏమంటారు చూడండి, మనలను మనమే విమర్శించు. అది వ్యక్తిగతం. నాకు నేను, నాకు నేను, నాకు నేను, నాకు నేను, నాకు నేను. ఒకసారి చేతుల పైకే చెప్పండి గట్టిగా, హలేలి అని చెప్పండి. ఇంకోసారి చెప్పండి గట్టిగాను, మీకు మీరు, మీకు మీరు. మీరు మంచి మనస్సాక్షి నిర్దోషమైనటువంటి చేతులు పెడతారు, కళ్ళు మూసుకుంటారు. ప్రభువా, నా నిర్దోషత్వాన్ని బట్టి నేను ఈ కార్యక్రమంలో పాలు పొందుతున్నానని మీరు రొట్టె ఇవ్వగానే స్తోత్రం చెప్పుకొని పూజిస్తారు. మీలో నిర్దోషత్వం లేకపోతే ఆయన పనిష్మెంట్ ఇస్తాడు. పంచేవారు నిర్దోషత్వంతో పంచకపోతే దేవుడు వారికి పనిష్మెంట్ ఇస్తాడు. రొట్టె విరిచే వ్యక్తి నిర్దోషత్వంతో విరవకపోతే చెప్పండి, విరిచే వ్యక్తికి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. అంతేగాని ఒకరికి ఒకరు కాదు. బల్లారాధన పద్ధతి కొన్ని చోట్ల ఒక విశ్వాసి మీద బలహీనతలను ఎత్తి చూపించి, ఇదిగో నువ్వు పొలాన్ని ఇది చేసావు, అందుకే నువ్వు పాలు పొందకూడదని అందరికి పబ్లిష్ చేశాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఏమనకుండా మౌనంగా తల ఉంచుకొని వెళ్ళిపోయాడు. 6 నెలలు తిరిగి తిరక్క మునిపే అదే ఊపిలో ఈ వ్యక్తి పడ్డాడు. రోమా పత్రికలో 2వ అధ్యాయంలో దైవజనుడు పౌలు చెప్పాడు. 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు గమనించండి. పౌలు చాలా అనుభవంతో చెప్పాడు. మీరు ఆ మాట నోట్ చేసుకోండి. 2వ అధ్యాయం 1వ వాక్యంలోనే ఉంటుంది. తీర్పు తీర్చు మనుష్యుడా, అదిగో ఏమన్నాడు చూడండి పౌలు, తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే, మీరు ఎవరైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. కరెక్ట్ గా చదువునన్నా, నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో, దేని విషయములో ఎదుటివానికి నువ్వు తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని, దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. చూసావా? తీర్పు తీర్చు మనుష్యుడా. తీర్పు మంద కాదు, ఆ జడ్జిమెంట్ ఆయన చేయాలి. మనం జడ్జిమెంట్ చేస్తే ఇప్పుడు మనం దేవుని స్థానాన్ని కోరుకున్న వ్యక్తులం అవుతాం. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలకించి, ఒక కోణంలోనే మీరు మీకు తెలిసిన కోణాల్లో ఆలోచన చేయకుండా వాక్యం ఏ విధంగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తుందని గమనించాలి. ఇప్పుడు నేను తీర్పు తీర్చానంటే ఇప్పుడు దేవుని స్థానాన్ని నేను కోరుకున్న వ్యక్తిని అవుతాను. ఎదుటి వ్యక్తులకి మీరు విశ్వాసకి తీర్పు తీరిస్తే దేవుని స్థానాన్ని మీరు కోరుకున్న వారు అవుతారు. జడ్జిమెంట్ ఆయనది, ప్రతిఫలం ఇచ్చేది ఆయన. దోషమైతే దోషిగా ప్రతిఫలం ఇస్తాడు, నిర్దోషులమైతే నిర్దోషిగా ప్రతిఫలం ఇస్తాడు ఆయన. మనల్ని మనం మరి ఎలా ఏం చేసుకోవాలి మనం? చూడండి, ఆయన గారి భార్య వచ్చి ఆ రాత్రి ఉదయాన్నే భర్త గారిని కలుసుకోవడానికి అవకాశం లేదు, భార్య ఒక చోట ఉంది, ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఫిలాత్ ఒక చిన్న పత్రం పంపించింది భర్తకు. ఏమని? ఆ వ్యక్తిని గూర్చి గత రాత్రి నేను కలలో బహుగా బాధపడ్డానయ్యా, ఆ వ్యక్తిని గురించి భర్త గారికి చెప్తుంది. అప్పటి వరకు ఆయనకు అర్థం కాల.
అర్థం కాకుండా ఏం చేయాలి అనేది ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎంత విచారించినా మరి అతనిలో ఏం కనపడట్లేదు కదా, నాకు నేరం అంటాడు. ఆ జనమంతా కేకలేస్తుంటే కేకలే గెలుస్తున్నాయి. ఈ లోపల ఒక పత్రం వచ్చింది. ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దయ్యా, భర్తకు చెప్తుంది భార్య. ప్లీజ్, రిక్వెస్ట్గా చెప్తున్నాను, అతని విషయంలో గత రాత్రి నేను కలలో బహు బాధపడ్డానయ్యా. నీకు అనవసరం. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని. భార్య మాట విన్న భర్త, చూశారా, నేను నిర్దోషిని అని అలా చేతులు గడుక్కొని నేను నిర్దోషిని ఈ విషయంలో అని వెళ్ళాడండి. అది మన జీవితంలో మనకు అవసరమైంది. తీర్పు తీర్చవలసిన వ్యక్తి మరి ఎందుకు తీర్పు తీర్చలేదు? నేను నిర్దోషిని. ఏం చేసుకుంటారో మీరే చేసుకోండి. వారేమో అమాయకంగా తెలియక మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అనుకున్నారు. అది ఈ రోజు వరకు కూడా పోలేదు. ఆ మాట ఆశీర్వాదానికి విరోధమైన మాట ఈ రోజుకు తొలగిపోలేదు. మన మట్టుకు మనం, నేను నిర్దోషి, నా చేతుల నిర్దోషాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఇక 2 మాటలు చెప్తాను. ఆయన ఏం ప్రతిఫలం ఇచ్చాడో భక్తులకు 2 మాటలు చెప్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వాక్యాన్ని దానియేలు చెప్పాడు. చూడండి, నేను నా దేవుని దృష్టికి, ఆ మాట చూడండి. దానియేలు ఏమన్నాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను వినపడేటట్టు చదువు కదా, ఇక్కడ పెట్టుకుని చదువుతావేంటి? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక, ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా, వాటి నోళ్లు మూయించెను. చూశారా, సింహం అంటే మనల్ని మృంగాలను చూసేది మనుషులు కాదు, సింహం. ఎవరా సింహం? దేవుని వాక్యం చెప్తుంది, మీ విరోధి అయిన అపవాది మీలో ఎవరిని మృంగుదునా అని గర్జించుచు తిరుగుచున్నాడు. ఎవరిని మృంగాలి అని. ఎవరినో మృంగటం ఎందుకు? అందరినీ మృంగొచ్చు కదా. నిర్దోషి అయిన వ్యక్తిని సాతాను ముట్టలేడు, మృంగలేడు. అంటే మీ నిర్దోషత్వాన్ని బట్టి ఆయన మీకు ప్రతిఫలం ఇచ్చేది ఏమిటి తెలుసా? దుష్టుడు అంటే సాతాను మిమ్మల్ని ముట్టకుండా ఆ సింహపు నోటిని నా దేవుడు మూసివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాడి నోటికి మిమ్మల్ని ఆహారంగా మార్చడు. సింహాలతో పోరాడిన వ్యక్తులు 2 ఉన్నారు. బాగా వినండి. ఒక వ్యక్తి ఏమో, చెప్పండి ఎవరు? సంసోన్ ఏం చేశాడు? సింహాన్ని మేకపిల్లను చీల్చినట్లు చీల్చివేశాడు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఎవరు? సింహంతో పోరాడిన వ్యక్తి దావీదు. ఏం చేశాడు? సింహాన్ని జయించాడు. 3వ వ్యక్తి ఎవరు చెప్పండి? దానియేలు.
ఇప్పుడు దానియేలు కూడా సంసోను వలె సింహాన్ని చేర్చలేదు, దావీదు వలె జయించలేదు. ఆయనలో ఉన్న ఒక ప్రత్యేకత. ఇప్పుడు మీరు కూడా సింహాన్ని చేల్చమంటే మీరు చేల్చగలుగుతారు. ఎందుకంటే తెలివి ఎక్కువ కాబట్టి దాని దగ్గరకు రానిచ్చి వెనక ఏదైనా చేతుల్లో కారం పట్టుకొని దాని కళ్ళల్లో కొడతారు, గుడ్డిదైపోయింది. పక్కన రోకల బండ తీసుకొని బాగుతారు, చచ్చింది. వెరీ సింపుల్. చేల్చటం సింపుల్, తర్వాత జయించటం కూడా మీకు ఓపికంటే ఏదో ఒకటి కూరగాయలు కోసి కత్తితోటని పొడి చేస్తారు. కానీ బాగేనండి, సింహాన్ని పక్కన పెట్టుకొని దాని నోరు మూయించగలగాలి. మరి ఇప్పుడు కళ్ళు మూసి అది పక్కనే ఉంటుంది, మీరు కళ్ళు మూయండి. ఒక తేలు మీ పక్కన ఉంటుంది, తేలే. ఆ తేలు మీ ప్రక్కన ఉంటే మీరు కళ్ళు మూయండి, అసలు మీ వల్ల అయిద్దేమో. మండ్ర ఏమంటారు దాన్ని, మండ్ర గబ్బ అది వచ్చి వస్తుందనుకో, దాని కళ్ళ ముందు స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అని మీరు కళ్ళు మూయండి. ఒక తేలు దగ్గర, ఒక చిన్న మండ్ర గబ్బ దగ్గర, అందాకెందుకు చిన్న ఇటు నుంచి పాములు ఎక్కువ కదా మనకు వచ్చేది. ఆ పాములు వస్తున్నప్పుడు అలా మీరు స్తోత్రం 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 అనుకోటి కళ్ళు మూయండి. వాళ్ళకి ఆ చిన్న వాటికే మనం భయపడతాం కదా. మరి సింహం పక్కనుంటే ఆ సింహం ప్రక్కన కళ్ళు మూయగలుగుతామా? వీరిద్దరికంటే కూడా దానియేలులో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి తెలుసా? దానితో పోరాడలేదు, దాని గురించి ఏం వరి కాలేదు. ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు, నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నా దేవుడు నన్ను కాపాడును. అంతే. ఇప్పుడు ముగ్గురు గురించి తేలిగ్గా చెప్పారు. ఇంకొక వ్యక్తి కూడా సింహపు నోరును మూయించాడు. ఆ వ్యక్తి ఎవరో చెప్పాలి ఇప్పుడు మీరు. దైవజనుడు పౌలు. నోట్ చేసుకోండి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యములు అంటాడు చూడండి. ఈ మాట మీకు మనసులో లేదు అసలు. నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక. చూశారండి, ప్రభువు నా ప్రక్క నిలిచి. నేను ఏ చోటికి వెళ్తున్నా అక్కడ ప్రభువు నా ప్రక్క నిలుస్తున్నారు. ప్రభు నన్ను బలపరుస్తూ ఉన్నాడు గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. ఒకసారి చెప్పుకోండి, చేతులు పైకెత్తి గట్టిగాను. ప్రభువు ప్రక్కన్నారు, తర్వాత సింహము ప్రక్కనే ఉంది. అదే గర్జించు సింహమైన సాతాను. ఆడు ప్రక్కనే ఉన్నాడు, ప్రభు ప్రక్కనే ఉన్నాడు. ప్రభు ప్రక్కనే ఉండి దైవజనుడు పౌలును బలపరుస్తున్నాడు గనుక సింహము నోట నుండి పౌలును దేవుడు తప్పిస్తా ఉన్నాడు. ఈ పౌలు తప్పించబడటానికి కూడా కారణం ఏంటి తెలుసా? అపోస్తుల కార్యంలో పౌలు సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నారు, తన సాక్ష్యాన్ని. ఏమని చెప్పారు? 2 మాటలు మీరు గమనించవచ్చు. అపోస్తుల కార్యం 23 మొదటి వాక్యం, 24 16వ వాక్యం. ఈ 2 వాక్యాలలో దైవజనుడు పౌలు చెప్పుకున్న మాటలు చూడండి.
దేవుని ఎదుట నడుచుకొని చెప్పాను. ధర్మశాస్త్రమందును ప్రవక్తల మొదటి వాక్యం చాలు. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం ఈ రోజు వరకు, టుడే, ఇప్పటి వరకు కేవలము నేను మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొంటినని చెప్పాను. 24:16 ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు. ఒకటి దేవుని ఎదుటను, రెండవది మనుషుల ఎదుటను నా మనస్సాక్షి నిర్దోషముగా ఉండునట్లు దాన్ని అభ్యాసం చేసుకుంటూ ఉన్నాను. మంచి మనస్సాక్షి, ఒక నిర్దోషమైన మనస్సాక్షి కలిగి నేను జీవించుచున్నాను. గనుకనే పౌలును ఎందుకు సింహం మొట్టలేదు, దానియేలును ఎందుకు సింహం మొట్టలేదు, దానియేలు గాని పౌలు గాని సింహపు నోళ్లను ఎందుకు మోయగలిగారు? దానియేలు అంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనుక. నా ప్రియమైన సహోదరులారా, నీ నిర్దోషత్వం నీకు ప్రతిఫలం ఇచ్చును. నీ నిర్దోషత్వం నీవు ఎక్కడున్నా నీకు ప్రతిఫలం ఇస్తుంది. ఏ గ్రామంలో ఉన్నా, ఏ మండలంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, నా నిర్దోషత్వం నాకు ప్రతిఫలం ఇస్తుంది. నేను ఈ జిల్లాలో ఉన్నా, ఇంకొక జిల్లాలో ఉన్నా, ఇంకొక రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, నా నిర్దోషత్వం నాకు ప్రతిఫలం ఇస్తుంది. మన నిర్దోషత్వమే మనకు ప్రతిఫలం ఇచ్చును. ఏమిటా ప్రతిఫలం అంటే, అందరేమో సింహపు నోటిలో ఉన్నారు, మన దగ్గరకు వచ్చేసరికి సింహపు నోర్లు మూయబడి మన నిర్దోషత్వం గర్జించు సింహమైన సాతాను నోరు మూసేటట్లు చేసింది. మన జీవితం ఏ పాటిది? నీటి మీద బుడగ వంటిది. అంతలో వికసించి వాడిపోయే పువ్వు వంటిది, ఆవిరి వంటిది. మన జీవితం ఏ పాటిదండి? కాస్త శ్వాస అనే శ్వాస ఆగిపోతే మనలో ఏముంది? మరి మన జీవితాలను ఆయన ఈ విధంగా భద్రపరుచుకుంటూ నడిపిస్తూ ఉన్నాడంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొక మాట చెప్తాను, ముగిస్తాను. ఏమిటి మనకు ఆయన ప్రతిఫలం ఇచ్చేది? 25వ కీర్తన చిన్న వాక్యం చదువుకు. అవి రాకూడదు, దగ్గరగా రెండు కేబుల్ బాగు చేయాలి. వాటి వల్లనే ఇప్పుడు వాయిస్ కట్ అయిపోతుంది, నీకు అర్థం కావట్లేదు. నోట్ చేయండి. 21, 25, 21. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. నా నిర్దోషత్వం నన్ను సంరక్షించునుగాక. ఆమేన్ అందరూ. ఇంకా కొంచెం గట్టిగానండి. సంరక్షణ. మీ నిర్దోషత్వం మీకు సంరక్షణ కలగచేస్తుంది. సంరక్షణ అంటే కాపాడటం. పూర్వం రాజులకు 2 వ్యక్తులు ప్రాధాన్యముగా ఉంటారు.
ఒక వ్యక్తి ఏమో గృహ నిర్వాహకుడు, ఇంకొక వ్యక్తి ఏమో దేహ సంరక్షకుడు. గృహ నిర్వాహకుడు సూపర్వైజర్ లాగా అన్ని గృహ లెక్కలన్నీ చూస్తాడు, ఇంటి లెక్కలు. ఈ దేహ సంరక్షకుడికున్న పని ఏమిటంటే ప్రతి క్షణం రోజు దేహములో ఏం మార్పులు వస్తున్నాయి అని గమనించి తగిన ట్రీట్మెంట్ ఇస్తాడు. రాజును కాపాడుకోవలసిన బాధ్యత ఈ దేహ సంరక్షకునికి ఉంటుంది. 10 మందిలో మాట్లాడుతున్నా సరే ఆ టయానికి మెడిసిన్ వేయాలంటే ఏం మాట్లాడు, కామ్గా వచ్చి చేతులు పెట్టి నీళ్ళు ఇస్తాడు. ఏమిట్రా అంటానికి వీల్లేదు, వాడు దేహ సంరక్షకుడు. ఆ సమయానికి తప్పనిసరిగా భోజనం పెడతాడు, ఆ సమయానికి తప్పనిసరిగా జ్యూసులు ఇస్తాడు, ఆ సమయానికి అన్ని ముందే అగ్రిమెంట్ ఉంటుంది అన్నమాట వారిద్దరికి. ఏమాత్రం తేడా వస్తే నేను చంపుతానని. 10 మందిలో ఉంటుంటానులే, నిన్న ఒక్కోసారి అన్నా మరలా నువ్వు అన్నానని చెప్పి ఆగబాకురా, నీ పనిలోనే నువ్వు ఉండాలి, నేను అంటుంటాను నువ్వు అయినా కానీ నీ పనిలో నువ్వు ఉండాలి అని వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది. అందుకని రాజు యొక్క దేహములో ఏ మార్పులు రాకుండా ఒక దేహ సంరక్షకుడు ఉంటాడు, గృహ నిర్వాహకుడు ఉంటాడు. గృహ నిర్వాహకుడు ఈ సంరక్షకుడు. గలతీ పత్రికలో చూడండి ఉందన్నమాట, 4వ అధ్యాయం. మరియు నేను చెప్పున్నదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. ఇది బాలుల గురించి కాదు చెప్తుంది, సంఘము గురించి చెప్తున్నాడు పౌలు. మీరంతా వారసులు, మీకు వారసత్వం వచ్చేంత వరకు, దేవుని చేత నిర్ణయింపబడిన ఆ దినము వచ్చేంత వరకు ఇప్పుడు మీరు ఎక్కడుండాలి? దేహ సంరక్షకుల యొక్క ఆధీనములోను, నెక్స్ట్ గృహ నిర్వాహకుల ఆధీనములోను ఉండాలి. సంరక్షణ అనేది ఒక హెల్త్ని గురించి మాట్లాడేది కాదు, బాగా వినాలి ఒక మాట. ఒక ఆరోగ్య శాఖే కాదు అది. ఆత్మీయతలో మీ రక్షణ ప్రారంభం నుండి తండ్రి చేత నిర్ణయింపబడే ఆ దినం, ఆ వారసత్వాన్ని పొందుకునేంత వరకు ఆత్మీయతలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ సరిచేస్తూ మీకు తగినటువంటి ట్రీట్మెంట్, ఒక వైద్యాన్ని చేస్తూ ఆత్మీయతలో మిమ్మల్ని నడిపిస్తూ మీ జీవితాలను కాచుకుంటూ చేసేవారిద్దరు ఉంటారు. ఒక వ్యక్తి సంరక్షకుడు, రెండవది గృహ నిర్వాహకుడు. వారసత్వం వచ్చేంత వరకు, తండ్రి చేత నిర్ణయింపబడే దినం వచ్చేంత వరకు ఆ ఇద్దరు స్వాధీనములో ఒక విశ్వాసి ఉన్నప్పుడు తండ్రి చేత ఒక నిర్ణయం దినం వస్తుంది. ఆ ఇద్దరు ఏం చేస్తారు? ఈ వ్యక్తిని తీసుకొని వెళ్ళి వారసునిగా నియమిస్తారు. ఆరోగ్య విషయమే కాదు నేను చెప్తుంది. సంరక్షణ అంటే ఆత్మీయతలో ఉండే లోపాలు. ఎవరికి వారే పరిశుద్ధులమైపోతే ఇంక గృహ నిర్వాహకుడు ఎందుకు, ఇంకా సంరక్షకుడు ఎందుకు?
నిర్వాహకుడు అంటే ఒక దైవ సేవకుడు, దేహ సంరక్షకుడు కూడా సేవకుడే. పరిశుద్ధాత్ముడు ఒక దైవ సేవకునిలో ఉండి మీ ఆత్మ సంబంధమైన జీవితంలో హెల్త్ విషయంలో కేర్ తీసుకొని మీలో శరీరంలో ఏ మార్పులు రాకుండా, మీ అవయవాలలో ఏ మార్పులు రాకుండా పరిశుద్ధాత్ముడు తగిన ట్రీట్మెంట్ మీకు ఇస్తూ మిమ్మల్ని ఆరోగ్యకరంగా నడిపిస్తాడు. అప్పుడు మీలో ఒక సంరక్షణ బయలుదేరుతుంది. నీ నిర్దోషత్వాన్ని బట్టి. పిల్లల మాట విన్నప్పుడు తల్లిదండ్రులు అన్ని కేర్లు తీసుకుంటాడు. మీ పిల్లల్లోని కొంతమంది మాట వినరు, కేర్ తీసుకుందాం అయినా ఒప్పుకోరు. ఆ పిల్లలు ఏం చేస్తారు? మీ ఇష్టం రా అంటారు మీరు పిల్లల విషయాలు. బుద్ధిగా వినేవారు ఉంటారు, వారి విషయాల్లో అన్ని కేర్లు తీసుకుంటారు, నడిపిస్తారు. బైబిల్లో హేగే ఉన్నాడు, ఎస్తేరు. సంవత్సరం రోజులు అతని స్వాధీనంలో ఉంది. హెల్త్ కేర్ ఇది, అందం కేర్ కాదు, హెల్త్ కేర్. సంవత్సరం రోజులు అతని స్వాధీనంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని అతడే సంరక్షించాడు. నిర్ణయింపబడిన దినం ఒకటి వచ్చింది, అహస్వేరోషుకు అప్పగించాడు. ప్రియమైన సహోదరులారా, అందుకని ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి కంటికి కనపడ్డావు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలాగా బయలుపరచబడడు. పరిశుద్ధాత్ముడు తన స్వభావాలను బయలుపరుస్తాడు, తన మృదుత్వాన్ని బయలుపరుస్తాడు. అది ఒక దైవ సేవకునిలో ఉండి. ప్రారంభం నుండి మీరు బైబిల్లో అపోస్తుల కార్యాలు చదువుకోండి. పేతురు ఎక్కడ మాట్లాడిన ఏమంటాడు తెలుసా? పరిశుద్ధాత్మునికి మొదట మాకును తోచెను ఈ పని చేయమని. గైడ్ చేస్తుంది పరిశుద్ధాత్ముడు, నడిపిస్తుంది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లీడ్ చేస్తున్నాడు. సంరక్షణ 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 కావాలి మీకు. మీ నిర్దోషత్వం మీకు సంరక్షణ కలిగించును. మీ ప్రాణమును, ఆత్మను, శరీరములను ఆత్మీయతలో ఏ లోపాలు లేకుండా, దేవుడిచ్చిన వరాలలో ఏ లోపాలు లేకుండా నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. మిమ్మల్ని గురించి మీకుండే జాగ్రత్తల కంటే కూడా మాకుండే జాగ్రత్తలు అతి ఎక్కువ. మీకు మీరే లెక్క అప్పగించుకోగలుగుతారు బైబిల్ వాక్యంలో ఉన్న ప్రకారం. కానీ మేమెవరో తెలుసా? మిమ్మల్ని అందరిని గురించి లెక్క అప్పగించవలసిన బాధ్యత ఉంది. మీ మీద మీకున్న జాగ్రత్తల కంటే కూడా మిమ్మల్ని గురించి మాకుండే జాగ్రత్తలు ఎక్కువ ఉంటాయి. అది దేవుని తెలుసు. అందుకని ప్రతిదీ జాగ్రత్తగా 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 మెదులుతూ
పరిచర్య ఎక్కడా నిందించబడకూడదని ప్రతి విషయంలో మాదిరిగా ఉంటూ తల వంచుకుంటూ పరిస్థితులు కొన్నిసార్లు ప్రతికూలంగా ఉన్న ఆ కళ్ళల్లో కన్నీళ్ళే త్రాగుతూ జీవితాలను కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. మీ నిర్దోషత్వం ఒకటి సింహపు నోళ్లను మూసి రెండవది మీకు సంరక్షణ. కొలసీ పత్రికలో 1వ అధ్యాయం 22లో ఉంటుంది చూడండి ఒక్క మాట. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. 22లో అది ఉందా? ఏ వినపలేదా? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు. అది యేసయ్య ఎదుట రేపు మనమంతా ఎలా నిలబడాలి చెప్పండి? అందరూ నిర్దోషులముగా నిలబడాలి. నీ నిర్దోషత్వం యేసుక్రీస్తు ఎదుట నిన్ను నిలబెడుతుంది. ఆమేన్ అనుకోండి గట్టిగా. ఇంకోసారి అనుకోండి గట్టిగా. మన నిర్దోషత్వం యేసు ఎదుట మనం నిలబెడుతుంది. తలెత్తుకొని నిలబడతాం. మీ నిర్దోషత్వం మిమ్మల్ని యేసు ఎదుట నిలబెడుతుంది. నిర్దోషత్వం మీకు లేకపోతే ఇప్పుడు తలెత్తుకోవచ్చు, కానీ అక్కడ తలదించుకుంటారు. నేనైనా మీరైనా అక్కడ సిగ్గుపడతాం. పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు అని అడిగితే వెంటనే ఇతడు మౌనం అయిపోయాడు కదా. బైబిల్లో వస్త్రం అంటే ఏమిటి? పెండ్లి వస్త్రం అంటే ఏమిటి? స్వభావం. నేను ఇచ్చిన స్వభావాలన్నీ లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు? అదేనండి, అదే దొడ్డిదారిలో వచ్చాను, దొంగదారిలో. పట్టుకోండి అందరూ, కాళ్ళు చేతులు గట్టి వెలుపటి చీకట్లో వేయమన్నారు. అక్కడ మౌనం అయిపోయి తలదించుకొని పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే ఆ నిర్దోషత్వం లేక. ఆ నిర్దోషత్వం మిమ్మల్ని యేసయ్య ఎదుట నిలబెడుతుంది రేపు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకని ప్రతిదీ నా మాట వినండి ప్లీజ్. నేను చెప్తున్నా వినండి. ఈ రోజంతా ఈ మాట ధ్యానించుకోండి. నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలమిచ్చును, దేవుడు నాకు ప్రతిఫలమిచ్చును. చాలు, అంతవరకు ఉండండి. దేవుడు ఏదైనా ఆయన స్వభావం బట్టి ఆయన న్యాయం చేస్తాడు, ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. మీరు దేవుని మందిరానికి వచ్చారు, మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకోవటం ఏమిటో, మీ వ్యక్తిగత జీవితాలు, మీ కుటుంబ పరిస్థితులు, మీ కుటుంబం మీరు ఏమిటో గమనించుకొని అంతవరకు పెట్టుకొని నడిపించబడండి. ఇక అవసరం లేని విషయాల్లో ఎవరు తలదొరచబాకండి. ప్రభు న్యాయం చేసుకుంటూ వెళ్తాడు. మనం చేయలేం, ఆయన చేస్తాడు. అది ఎవరికైనా సరే. అందరు నెమ్మదిగా సమాధానంగా సౌఖ్యంగా ఉండండి. ఈ పనుల కొరకు భారంగా ప్రార్థన చేయండి. కొంచెం డబ్బు కూడా అవసరంగానే ఉంది. ఒక 20 రోజుల్లో ఈ పనులు అయిపోతే, ఆ మందిరం ప్రతిష్ఠ అయిపోతే నాకు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నట్లుగా ఉంటుంది.
నా మనసులో నేను అన్నది కూడా నెరవేరుతుంది. అందరూ ఒక్కసారి కళ్ళు మూసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. మీ చేతులు ఎత్తి, నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి యేసయ్యా మీరు నాకు ప్రతిఫలం ఇవ్వండి. మీ చేతులు నిర్దోషముగా ఉన్నాయో లేదో ఆలోచించండి. అందరూ మోకరించండి. ఒక్క 10 నిమిషాలు సరిగా మోకరించి మీ చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో మనము ఎంతటి వారు, ప్రభు ఎదుట మనము ఎంతటి వారు. మన దేవుడు నిర్దోషి, పవిత్రుడు. మన దేవుడు పాపులలో చేరని దేవుడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని మన కొరకు ఇచ్చారు. ఆయన రక్తం మనల్ని నిర్దోషులుగా చేసింది, నిర్దోషులుగా మనల్ని మార్చింది. ఆ నిర్దోషత్వాన్ని అంతం వరకు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. యేసయ్యా, 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 నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నాకు నీవు ప్రతిఫలమిచ్చే దేవుడివి యేసయ్యా. నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చే దేవుడివి యేసయ్యా. యేసయ్యా, గతకాలమంతా ఎన్నో విధములుగా ఆశీర్వదించారయ్యా. యేసయ్యా, అనేక విధములుగా ఆశీర్వదించారు. నా పూర్వపు స్థితి ఎలా ఉన్నదో నాకు తెలుసయ్యా. నీ రక్తముతో నన్ను కొన్నావు గనుక, నీ రక్తముతో నన్ను కడిగావు గనుక, నన్ను ఈ రోజున నిర్దోషిగా మార్చావు గనుకనే నా నిర్దోషత్వమే నన్ను ఈ స్థితిలో ఉంచింది, నా నిర్దోషత్వమే నన్ను ఈ స్థితిలో ఉంచిందని అందరూ ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మనుషులు కాదు మిమ్మల్ని దోషి అనవలసింది, మనుషులు కాదు మిమ్మల్ని నిర్దోషి అనవలసింది. నా దేవుడు మిమ్మల్ని నిర్దోషి అనాలి, నా దేవుడిని నిర్దోషి అనాలి. దేవుడి చేత నిర్దోషి అని ఎంచబడాలి, ఎంచబడాలి. నా దేవుడు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన చేతులు దోషముతో ఉంటే ఆ ప్రతిఫలాన్ని పొందుతాం. మన చేతులు నిర్దోషముగా ఉంటే ఆ ప్రతిఫలాన్ని మనం పొందుతాం. ఎలా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేసి దైవజనుడైన దావీదు అంటారు, నేను నిర్దోషునని నా చేతులు కలుగుకొనుచున్నాను, నేను నిరపరాధినని నా చేతులు కలుగుకొనుచున్నాను. నా నిర్దోషత్వమే నన్ను సంరక్షించును, నా నిర్దోషత్వమే సింహము నన్ను ముట్టకుండా కాపాడును. నా దేవుడు అలాంటి ఆశీర్వాదాలు మీకు కలుగ చేయాలని కోరుకునే సమయం ఇది. ఆయన ఎదుట మీ నిర్దోషత్వమే మిమ్మల్ని నిందారహితముగా మార్చి ఆయన ఎదుట నిలబెడుతున్న సంగతి వాస్తవం, వాస్తవం. ప్రభు సన్నిధిలో ఉన్న వారులారా మరొక్కసారి యేసు రక్తము చేత కడగబడండి, దేవుని వాక్యము చేత శుద్ధీకరించబడండి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడండి, నింపబడండి, నింపబడండి. పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహములో ప్రతి విరోధమైన కార్యములండి తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. ఏ బాబా 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 రిఖ బాబా 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 రి బాబా 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 రిఖ బాబా బాబా. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మతో నింపబడండి. యేసయ్యా, యేసయ్యా, నా నిర్దోషత్వం, నా నిర్దోషత్వం, నా నిజాయితీ, నా నిజాయితీ నన్ను సంరక్షిస్తుంది. యేసయ్యా, నిర్దోషులని నేను చేతులు ఎత్తున్నాను. యేసయ్యా, మీ చేతులు పాపముతో నిండి ఉన్నాయా, కపటముతో నిండి ఉన్నాయా? మీ చేతులు
కుమిత్వంతో నిండి ఉన్నాయా? లంచాలతో నిండి ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. యేసు రక్తం మరొక్కసారి మిమ్మల్ని నిర్దోషులుగా మార్చునుగాక, మార్చునుగాక, మార్చునుగాక. అదిగో 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 యేసు రక్తం, యేసు రక్తం. ఈ బారాకలాబా షరాబా బాబా 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 రికా బాబా 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 రిబా బాబా 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 రికా బాబా 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 రిబా బాబా 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 రికా బాబా బాబా బాబా. హల్లెలూయా. తల ఎత్తుకునేటట్లు చేస్తుంది. నీ నిర్దోషత్వమే నీ పిల్లలను ఆశీర్వదించేటట్లు చేస్తుంది. నీ చేతుల కష్టార్జితం, నీ వ్యాపారం, నీ వ్యవస్థలన్నీ ఆశీర్వించబడుతున్నాయి. అన్ని శాఖలు అభివృద్ధి పొందటానికి కారణం నీ నిర్దోషత్వం. అంతం వరకు దాన్ని కాపాడండి, 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 కాపాడండి. ఆఖా 5 నిమిషాలు అందరూ ప్రభు యొక్క పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉండండి. సరిగ్గా మోకరించి కాసేపు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈబాలా కరాబా షరాబా రికా బాబా. Jesus, ikababa sharaba likababa baba. బలమైన అభిషేకం. అదిగో 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 ప్రాణాత్మ శరీరాలను దహించు అభిషేకం, అభిషేకం. అనుభవించండి, అనుభవించండి. బాలా కరాబారా బారా కబాలా కరావారి బాలా షరాబా బాబా బాబా. నీ జీవన రాగాలలో నీ నామము ప్రతిధ్వనించునే. నీ నామము ప్రతిధ్వనించునే. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించునే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించునే. నా విమోచకుడా యేసయ్యా, నీతిమంతునిగా
అందరూ మోకాళ్ళు
నాది మోక్షకుడా యేసయ్యా, నాది మోక్షకుడా యేసయ్యా. నీ జీవనాలలో, నీ జీవనాలలో నీ నామమే ప్రతిఫలించెను, నీ నామమే నీవు చూపిన నీ కృపని అరువలేను, నీవు చూపిన నీ ప్రతిధ్వనించెనే. జీవనరాగ పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపమైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మీరింతవరకు నాయనా మీ సన్నిధిలో నాయనా మీ మహిమ చేత నింపి అయ్యా మీరు మా మధ్యలో సంచరించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా మీరు మా మధ్యలో ఉన్నందుకై స్తోత్రాలయ్యా. మా ప్రాణాత్మ దేహాలను శుద్ధీకరించి అయ్యా నిందారహితముగా మార్చి నిర్దోషమైన చేతులుగా అయ్యా మా చేతులు మేము కడుగుకొనున్నట్లుగా ఈ రాత్రి మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నా ప్రభువా మీకు స్తోత్రాలు అయ్యా. మేము నాయనా ఎవరికి వారము అయ్యా నిర్దోషులముగా చేతులకు కడుక్కొని మీ బలలో పాలు పొందినట్లు మీ కృప చూపినందుకై స్తోత్రాలు. అవును ప్రభువా, మీ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభరితముగా మార్చండి అయ్యా. మీ మాట నాయన ఒక్కొక్కరి జీవితంలో క్రియ చేయనట్లుగా మీరు నాయన కార్యాలు చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు నైనా, మీకు స్తోత్రాలు అయ్యా. మేము సింహాలను జయించినట్లుగా అయ్యా నా తండ్రి మేము నిర్దోషులముగా ఉండి అయ్యా లోకములో అపవాది గర్జించి సింహముగా ఉండగా అయ్యా మేము సింహాన్ని జయించినట్లు మీ కృప చూపించండి తండ్రి. అయ్యా నేను ఆయన అయ్యా మీ కొరకు నాయన ఈ లోకములో మీకు మహిమకరంగా జీవించినందుకు
అయ్యా మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలయ్యా. ఏ విధము చేతనైనా సంఘమంతటిని నాయన మీరు నిర్దోషముగా మార్చినందుకై స్తోత్రాలు. కృపచేత మీరు జ్ఞాపకము చేసుకునండి. రేపటి దినం ఆరాధన అంతట్లో తోడై ఉండండి. బల్లారాధనకు మీరు సిద్ధపరిచినందుకై స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచిన దేవా మీ స్తోత్రాలు చెల్లిస్తూ, మీ సన్నిధిలో చేసే ప్రార్థనలన్నీ ఆలకించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ, మీ దాసుని ఇంకనూ బలపరిచి ఆరోగ్యమును క్షేమమును కలగచేసి మీ నామమునకు మహిమకరంగా వాడుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రార్థనలు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ముందుకు వస్తే ప్రార్థనలు చేస్తాం. లేవండి. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమవుదును నేనేమవుదునో, ఏమవుదును నేనేమవుదునో. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమవుదునో నేనేమవుదునో, ఏమ
ఆ శుభవేళ ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఎవరు సమీపించలే